ఇదంతా రాజకీయ ఇప్పుడు హ్యూమానిటేరియన్ గ్రౌండ్ లో ఫెయిల్ అయ్యారని అంటారు. రాజకీయంగా ఎట్లా ఫెయిల్ అయినప్పుడు కేసీఆర్ కేటీఆర్ కూడా వాళ్ళ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఇది ఖచ్చితంగా ఎంక్వైర్మెంట్స్ తీసేయాల్సిందని వాళ్ళు చెప్పారు. అసలు వాళ్ళు కూడా మాట మార్చినట్టే కదా, కేవలం రేవంత్ రెడ్డి ఒక్కరు మాత్రమే మాట మార్చినట్టు ఎట్లా అనుకోలేదు. అదే పాలిటిక్స్ అంటే. ఇప్పుడు అవకాశం దొరికింది, జనాలందరూ బీఆర్ఎస్ భవన్కి వస్తున్నారు, తెలంగాణ భవన్కి వస్తున్నారు, మీటింగ్లకు అటెండ్ అవుతున్నారు, ఎక్కడ పోయినా చుట్టూ జనాలు గుమికూడుతున్నారు, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇది రైట్ ఆపర్చునిటీ టైం. ఓకే, అవే పాలిటిక్స్ అంటే. నీకు మంచి టైం వచ్చినప్పుడు ఎన్కాష్ చేసుకో. అసలు ఇంత తొందరగా రేవంత్ రెడ్డి ఇంత తొందరగా చెడ్డ పేరు తెచ్చుకుంటాడని నేనైతే ఎప్పుడు అనుకోలేదు. అతను కూడా స్ట్రీట్ స్మార్ట్, చిన్న లెవెల్ నుంచి పైకి వచ్చిన వాడు అని అనుకున్నాను. కానీ ఇట్లా తొందరపడి ఇండ్లు కూలగొట్టేసి ఇట్లా బద్నాం అయిపోతాడని నేను అనుకోలేదు. ఆఖరికి రాహుల్ గాంధీ పిలిపించుకొని నువ్వు ఏం చేస్తున్నావు బాబు అనే పరిస్థితికి వస్తుందని నేను అనుకోలేదు. నేను పాజిటివ్ కోణం లేదంటారా ఒకటి కూడా ప్రజల దృష్టిలో? కాదండి, ఇవాళ ఉన్నట్టు ఉంది, కూల్చలేదు అనుకున్నాము. ఏం నెగిటివ్ అవుతుందండి మీకు? ఓకే, ఏం నెగిటివ్ అవుతుంది? ఏమవుతుంది? ఇమ్మీడియట్ గా మీకు వచ్చే నష్టం ఏంటి కూర్చోకపోతే? మూసీ సుందరీకరణ చేయట్లేదండి మనం. ఫర్ ఎగ్జాంపుల్ వీ హావ్ విత్డ్రాన్ అనుకున్నాము. ఏంటి నష్టం? ఏంటి నష్టం? ఆ చుట్టూ అటున్నోడి ఇటున్నోడికి నష్టమే తప్ప ఏమైనా నష్టం ఉందా? ఏం నష్టం ఉంది అంటే ఇమ్మీడియట్ నష్టం ఏముంది అంటున్నాను. అంతే, ఏం లేదు కదా. అక్కడ వాగులాగా ఉప్పొంగి వరద వచ్చే పరిస్థితి అయితే ఏం లేదు కదా. అందులో నీళ్ళు కూడా ఏం సరిగ్గా పెద్దగా పారుతూనే లేవు. ఎందుకంటే ఆ చుట్టుపక్కల అగ్రికల్చర్ కూడా చేస్తున్నారు కొంతమంది. ఇప్పుడు మనం తినే పాలకూర, ఆకుకూరలు, చెత్త చెదారం అట్లాంటివన్నీ ఆ మూసి నీళ్ళతో పండించినవే. మూసి నీళ్ళలో పండించినవి కాదు, మూసిలో కడిగినవి కూడా. అక్కడే కట్ చేసి ఆ బురదంతా బురద నీళ్ళలో కడిగి మనకి తెచ్చిస్తారు. అంతే. మరి ఆకుకూరలు తిని మీకు ఎంత ఆరోగ్యం వస్తుందో అది కూడా మీరు ఆలోచించుకోండి. మూసి చుట్టుపక్కల కొంత కల్టివేషన్ కూడా అవుతుంది. ఎందుకంటే కన్స్ట్రక్షన్ పెరిగిపోవడం వల్ల, అగ్రికల్చర్ ల్యాండ్ తగ్గడం వల్ల మూసి పక్కన ఆకుకూరలు, కొత్తిమీర, కరేపాకు అట్లాంటివి చాలా పండుతున్నాయి. కరేపాకు కాదు కానీ కొత్తిమీర అదంతా మస్తు పండుతుంది. బోరెడు కాస్ట్లీ కొత్తిమీర ఈ రోజుల్లో. ఎంత హైజీనిక్ అది మీరు ఆలోచించుకోండి. ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి. సో చెయ్యాలి, బట్ ఇన్ ఏ ఫేస్డ్ మేనర్.